శనివారం కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గత 45 రోజులుగా నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరాల ముగింపు వేడుకలకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, భూపతిరాజు ఈశ్వర్రాజు వర్మ, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కేజేఎస్ఎల్ కుమారితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరాల్లో ఉచితంగా బోధించిన అధ్యాపకులకు, శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులకు జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. చిత్రకారుడు ఎన్డి సమీర్ వేసిన వివిధ కళాకృతుల చిత్రాలను, చిన్నారుల పుస్తకాల స్టాల్స్ను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా సందర్శించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరికీ విజ్ఞానం లభించాలంటే పుస్తక పఠనం తప్పనిసరి అని స్పష్టం చేశారు. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరగడమే కాకుండా తల్లిదండ్రుల పట్ల గౌరవం, పర్యావరణంపై అవగాహన పెరుగుతాయని, ఇది విద్యార్థుల ఎదుగుదలకు మంచి బాటలు వేస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. నిరంతరం పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించడం వల్లే భవిష్యత్తులో తనలాగా జిల్లా కలెక్టర్లుగా, వైద్యులుగా, పోలీస్ అధికారులుగా రకరకాల ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని ఆయన సూచించారు. ముఖ్యంగా పుస్తక పఠనం ద్వారా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడంతో పాటుతోటి వారితో ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకునేందుకు పుస్తక పఠనం ఎంతగానో సహాయపడతాయని పిల్లలందరూ కూడా బేసిక్స్ అన్నీ నేర్చుకున్నామంటున్నారు. వాళ్ళు ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడేలాగా చేశారు. అలాగే చెస్, వ్యాసరచన పోటీలు, అలాగే క్విజ్ పోటీలు, సైన్స్ ప్రయోగాలు, గణిత ఆటలు, పర్యావరణ అవగాహన, ఆరోగ్యశ్రీ, పరిశుభ్రతపై శిక్షణ, అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు, అలాగే డ్రాయింగ్, అలాగే అనేక కళల్లో ఈ పిల్లల్లో నిగూఢమై ఉన్నటువంటి శక్తిని వారికి తెలియపరచడం, వాళ్ళు ఆయా రంగాల్లో వాళ్ళు ఎదరికి వెళ్ళి వాళ్ళు భవిష్యత్తులో మంచి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా వాళ్ళు ఎదగటానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఎవరైతే పొందాలన్నా మనకు తెలిసిన వాటిని మనము చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా కీలకం. సో దాంతోపాటు దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే సోషల్ స్కిల్స్. హౌ యూ ఇంటరాక్ట్ విత్ అదర్ చిల్డ్రన్, యువర్ పీపుల్ ఓల్డర్ టు యూ, పీపుల్ యంగర్ టు యూ. దాన్ని బట్టి కూడా సమాజంలో మీకు ఒక స్థానం కలుగుతుంది. సో సోషల్ స్కిల్స్ అనేది వెరీ వెరీ క్రిటికల్. సచ్ క్యాంప్స్ విల్ గివ్ యూ దోస్ సోషల్ స్కిల్స్. మీరు ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ వాట్సాప్లో, అదేవిధంగా యువర్ ఇన్స్టా రీల్స్ చూస్తూ ఉంటే వీ విల్ నాట్ గెట్ దోస్ సోషల్ స్కిల్స్. వీ విల్ బీ గ్లూడ్ టు ద స్క్రీన్. వీ విల్ సింప్లీ బీ లుకింగ్ అట్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్. వీ విల్ నాట్ బీ డూయింగ్ ఎనీథింగ్ ఆఫ్ అవర్ ఓన్. సో కాబట్టి మీరు ఆ ముందడుగు పెట్టారు. ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్ రావడంతో, కొత్త విషయాలు నేర్చుకోవడంతో ఇప్పుడే మీరు మిగతా పిల్లల కన్నా ఒక ఎత్తు ముందుకు ఉన్నారు. ఇది ఇక్కడతో మానేయకుండా దాన్ని ఒక హాబీగా మీరు డెవలప్ చేయాలి. ఇప్పుడు చాలా ఏరియాస్లో మీకు ఎక్స్పోజర్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చినప్పుడు చూసాను, దే చిల్డ్రన్ హ్యావ్ డన్ బ్యూటిఫుల్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్. పేపర్తో వాళ్ళు ఆర్ట్స్ అని, క్రాఫ్ట్స్ అని చేయడం జరిగింది. యూ షుడ్ నాట్ స్టాప్ హియర్. యూ షుడ్ డెవలప్ దట్ ఇంట్రెస్ట్, డెవలప్ ప్యాషన్ ఫర్ దట్ పర్టికేషన్లో. మీరు ఏదైనా కాలేజీకి అప్లై చేయాలన్నా, ఆర్ చాలామంది మన తెలుగు వాళ్ళు యూఎస్కి వెళ్ళి చదివే వాళ్ళు ఉంటారు. యూఎస్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ కావాలన్నా మీకు సివి అంటారు, కరికులం విటే. ఆ సివి అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. దానికి హాబీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఇన్ఫ్యాక్ట్ సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ హాబీస్ గురించి ప్రత్యేకంగా వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆ హాబీస్ డెవలప్ చేసుకుంటే మీకు ఆ పెద్దగా అయ్యేటప్పటికి యూ విల్ బీ వెరీ వెరీ కాన్ఫిడెంట్, యూ విల్ బీ వెరీ వెరీ కాంపిటెంట్ టు హ్యాండిల్ ఎనీ సార్ట్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ, ఎనీ సార్ట్ ఆఫ్ అన్ ఇష్యూ.
అదేవిధంగా మ్యాక్సిమం ఎక్స్పోజర్ పేరెంట్స్ కూడా పిల్లలకి ఈ వయసులోనే ఇవ్వాలి. బికాస్ ఈ వయసులో వాళ్ళకి ఏది నచ్చుతుంది ఏది నచ్చట ఎక్స్పోజర్ ఇస్తున్నారో అప్పుడు వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉండే అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు మంచి పని చేస్తే వీళ్ళందరినీ క్యాంపుకు పంపించి కంటిన్యూ టు గివ్ దట్ సపోర్ట్ టు ద చిల్డ్రన్. అదేవిధంగా పెంచుకోవాలి. ఈ మధ్యలో ఉత్తరం రాయడం కానీ ఆర్ బుక్స్ చదవడం కానీ చాలా చాలా తగ్గిపోతున్నది. విత్ రీడింగ్ యువర్ వరల్డ్ ఓపెన్స్, యూ గెట్ టు అ డిఫరెంట్ క్రియేటివ్ వరల్డ్ విచ్ మే నాట్ బి పాసిబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ స్క్రీన్. మీరు స్క్రీన్లో పీడిఎఫ్లో చదవడానికి ఒక బుక్ తీసుకొని దాన్ని చదవడానికి చాలా తేడా ఉంది. సో దయచేసి మేక్ ఇట్ అ హ్యాబిట్ టు రీడ్ బుక్స్. బుక్స్ ఆర్ విండో టు అ హోల్ న్యూ వరల్డ్. వేరే సివిలైజేషన్ గురించి, వేరే ప్రాంతాల గురించి, వేరే వేరే విషయాల గురించి మనం అవగాహన తెలుసుకోవడానికి బుక్స్ ఆర్ దట్ ఆపర్చునిటీ. సో దయచేసి చదివే అలవాటు ప్రతి ఒక్కరు పెంచుకోవాలి. రోజు ఒక న్యూస్ పేపర్ చదవాలి. రోజు మీరు యూ షుడ్ డివోట్ సమ్ టైమ్ ఫర్ రీడింగ్ బుక్స్ బిసైడ్స్ యువర్ టెక్స్ట్ బుక్స్. రీడింగ్ అనగానే మన స్కూల్లో చెప్పే పాఠాలు కాదు, పాఠాలు తప్ప మంచి మంచి పుస్తకాలు ఎంతో గొప్ప మహానీయులు రాసి ఉన్నారు. వాళ్ళ ఒక బుక్స్ని మనం చదవడం వల్ల వీ గెట్ టు నో దేర్ మారల్స్, గెట్ టు నో అండర్స్టాండ్ దేర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద వరల్డ్. సో అది మనం అందరూ కూడా పెంచుకోవాలి. అలవాటు, చదివే అలవాటు మనం పెంచుకోవాలి.